చదివామో గుర్తులేదు. ఆత్మ గుణాలనే వాటిని ఆరోపించడానికి వీలు లేకపోయినా ఆత్మ స్వభావాన్ని తెలియజేయటానికి నిత్యత్వ నిర్మలత్వ సచ్చిదానంద గుణాలను చెప్పారు. జ్ఞానం అనేది బుద్ధి యొక్క ధర్మం. అవునా? ఆత్మన సచ్చిదం సచ్చ బుద్ధేర్పత్తిరీతి ద్వయం సంయోజ్య వివేకేన జానామీతి ప్రవర్తతే. జ్ఞానం అనేదంట బుద్ధి యొక్క ధర్మం. అంతే మానవుడికే ఉంది కదా. అంతేకాని ఆత్మ యొక్క ధర్మం కాదు. ఆత్మ అనేది సచ్చిత ఆనందం స్వరూపం. సత్యము చైతన్యము ఆనందము స్వరూపంగా కలదు. జల్లి ఈ విషయం తెలుసుకోలేక ఈ బుద్ధిని ఆత్మను రెండింటినీ కలిపి కర్తగా చేసి ఎరుగుదు అంటాం. నాకు అవి తెలుసు, నాకు ఇది తెలుసు, ఈ బజార్ తెలుసు, ఈ ప్రపంచం తెలుసు, ఎగిరిపోతూ ఉంటాను. ఆత్మకే దీనికి సంబంధం. రజ్జు సర్పవదాత్మానం జీవో జ్ఞాత్వా భయం వయేత్ నాహం జీవ పరాప్రీతి జ్ఞానం చే నిర్మలో నిర్భయో భవేత్. జీవుడు త్రాటిని చూసి పామును భ్రమించి భయపడినట్టుగా విద్యాజ్ఞానంతో జీవుడు ఆత్మను తెలుసుకుని భయభీతుడవుతున్నాడు. నేను జీవుణ్ణి కాదు, నేను పరమాత్మనని సత్యం ఎప్పుడు గ్రహిస్తున్నాడు అప్పుడు భయం నుండి విముక్తుడవుతున్నాడు. అంటే జీవుడు తాను వేరు పరమాత్మ వేరు అనే భేదభావం కలిగి ఉన్నంత వరకు త్రాటిని చూసి పాము అనుకుని భయపడుతున్నాడు. హం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అనే అద్వైత భావం కలగటంతో భయం పోతుంది, నిర్మలం అయిపోతుంది. నేనే బ్రహ్మన్ అంటే భయం పోతుంది కదా. హం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అనే అద్వైత జ్ఞానం కలగటం వలన ఈ యొక్క మనస్సు లక్షణాలన్నీ చెదిరిపోతున్నాయి. ఆత్మ భాసేత్యేకో విద్యా దీని ఇంద్రియాణి దీసో ఘటాది వత్తస్వాత్మ జడై స్నైర్నావస్తే. ఘటాదులకు ఉన్నా మొదలైన జడ వస్తువులకు స్వయం ప్రకాశం తమంత తాముగా వ్యక్తం కాదు. అవునా? దీపం వల్ల కదా వ్యక్తం అవుతుంది. స్వయం ప్రకాశ శక్తి దీపకాంతిలో అదే కదా కనిపిస్తున్నాయి. దీపం జడ పదార్థాలను వ్యక్తం చేసినట్టే ఆత్మ అనేది బుద్ధి మొదలైన ఇంద్రియాలన్నిటి ప్రకాశింపజేస్తుంది. ఇంద్రియాలన్నీ అచేతనాలు కాబట్టి వాటికి తమంత తాముగా ప్రకాశించే శక్తి. ఇంద్రియాలను అచేతనాలు లోపల బ్రహ్మ ఉండి ఈ ఆధారంతో జరిపించున్నాయి. తమకు తాముగా ప్రకాశించే శక్తి లేదు. ఘటాదుల వల్ల దీపం వ్యక్తం కావటం లేదు కదా. అట్లాగే ఇంద్రియాల వల్ల ఆత్మ ప్రకాశించడం కావటం లేదు. ఆత్మ వల్లే ఇంద్రియాలకు పనిచేసే సామర్థ్యం వస్తుంది. చైతన్యాన్ని ఇచ్చే ఆత్మ లేకపోతే అవి పని ఏమీ చేయలేవు కదా. మనకు తెలుసు కదా, శవానికి ఏమీ లేదు కదా. స్వబోధే నాణ్యబోధచ్చ బోధరూపతయాత్మన దీపశాంతి శాన్యే దీపేచ్చ యదా స్వాత్మ ప్రకాశనే. దీపం వెలుగుతుంది, దీపానికి స్వాత్మ ప్రకాశం సామర్థ్యం రైట్. అంటే తాను కనిపించేటట్లు చేసుకునే శక్తి ఉన్నది. నేను తప్ప రెండో అన్న భావంతో ఉండిపోతున్నాం కదా. అందుచేత దీపం మరొక దీపాన్ని ఆశించి తనను ప్రకాశింపజేసుకోవటానికి ఒక దీపాన్ని చూపించటానికి మరొక దీపం అవసరం లేదు కదా. అట్లాగే ఆత్మ జ్ఞాన స్వరూపమైంది కాబట్టి ఆత్మజ్ఞానం పొందటానికి అన్ని జ్ఞానాన్ని ఆవిష్కరిస్తుంది. మిగిలిన జ్ఞానాల వలన అయినా ఆత్మజ్ఞానం అందదు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటానికి మనకి మరి పెద్దల ద్వారా ఉపనిషత్తుల ద్వారా అందుతాను కదా. ఋషిధ్యనికులు సాధి నేతి నేతి వ్యాఖ్యత
విద్యాద్వైక్యం మహావాక్యం జీవాత్మ పరమాత్మ నేతి నేతి ఇది కాదు అనే వాక్యం ద్వారా సమస్తమైన ఉపాధులు చిన్నప్పటి నుంచి ఇది కాదు అనుకుంటా నా ధ్యానంగానే చేసుకోవట్లేదు. అలా ఉండిపోతే ఎలా కుదురుతుంది? ఆఖరి శ్వాస వరకు పరమాత్మ మిగలాలి అంటే నీ మనసును కంట్రోల్ చేసుకోవాలంటే ధ్యానాభ్యాసంతో ఉండు. ఆఖరి శ్వాస వరకు సమస్తమైన ఉపాధుల్ని సమస్త విషయాన్ని ఇది బ్రహ్మ కాదు అని నిషేధిస్తూ చివరికి సోహమస్మి, ఆ బ్రహ్మనే నేను, తత్వమసి, ఆ బ్రహ్మం నీవే అనే మహావాక్యాల ద్వారా జీవాత్మ పరమాత్మ అభిన్నతను తెలుసుకోవాలి. నేనే నేనే నువ్వే. మరి ఆ మహావాక్యాలను ఆలోచించి నాకు తెలియజేసినాయి కాబట్టి చక్కగా ఆనందించి ఉండదు. మనకు కనిపించే సమస్త పదార్థాన్ని అవి అశాస్త్రం కాబట్టి ఇది బ్రహ్మ కాదు, ఇది నిషేధిస్తూ పోతే చివరికి మిగిలేస్తానే ఆత్మే. అప్పుడు జీవుడు ఆ బ్రహ్మ నేనే చివరికి మిగిలేదు, తానే అని తెలుసుకున్నాం, ఆత్మే అని తెలుసుకున్నాం. అప్పుడు జీవుడు ఏమంటున్నాడు? ఆ బ్రహ్మ నేనే సోహమస్మి అని గుర్తిస్తాడు. అంటే ఆత్మకు పరమాత్మకు భేదం లేదని గుర్తిస్తాడు. ఆత్మన పరమాత్మన చైతన్యం బ్రహ్మ అన్ని సర్వం కలివిదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మమే. ఆ బ్రహ్మమే నేను అనే స్థితికి వస్తాడు. ఇది అభేద స్థితి, అద్వైత స్థితి. సోహమస్మి తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ. ఇటువంటివన్నీ వేదశాస్త్రం మహావాక్యాలుగా ప్రసిద్ధి. ఆ మహావాక్యాలే మరి ఇలాగా బ్రహ్మంగా ఈ దేహంతో ఉంచుతున్నాయి కదమ్మా. ఆ విద్యకం శరీరాది దృశ్యం ఉద్భదవత్క్షరం. నాలోంచి రాకపోతే నేను తల ఉండలేకపోతున్నాము. ఆ బ్రహ్మం కల్పినోడు ఆడే అన్ని పనులు చూస్తున్నాడు, హ్యాపీగా అలా ఉండిపోగలుగుతున్నాడు. ఏ తద్ది లక్షణం విద్యాదహం బ్రహ్మేతి నిర్మలం. అవిద్యా నిబంధితమైన స్థూల శరీరం నీటి బుడగలాగా క్షమించింది. నీళ్ళలోంచి వచ్చిన బుడగ మళ్ళీ నీటిలో కలిసిపోతుంది. గాలిలోంచి బుడగలో గాలి ఉఫ్ఫని ఉత్తే బుడగ అవుతుంది. మళ్ళీ టప్మని వచ్చి పెడితే ఒక లట్టి తీసి పెడతాను టప్మని పెడతాను, మళ్ళీ గాలిలో అలాగే నీటిలోంచి వచ్చిన బుడగ క్షణికమైంది, అస్థిరమైంది. ఈ స్థూల శరీరానికి భిన్నమైనట్టు బ్రహ్మము బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ, నేనే స్వచ్ఛమైన నిర్మలమైన బ్రహ్మననే విషయాన్ని తెలుసుకో. అంటే శరీరం ఆత్మభావం, ఆత్మభావం. శరీరం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాను. శరీరం ఆత్మ అనే భావం. శరీరం యొక్క క్షణభంగురత్వాన్ని గుర్తించి నేనే బ్రహ్మ అనే స్థితిలో ఉండాలి. నిజంగా నేనే బ్రహ్మనే నేను అనుకుంటా అంటే తేటకుంట్లో వాళ్ళ పాపం ఎన్నో సంవత్సరాలు పట్టింది. అమ్మలు అందరూ హాయిగా ఉంటున్నారు. టైం పట్టినా పునాది కడిగట్టడం బాగుంది. బ్రహ్మ అంటే అప్పుడు ఎవరికైనా తెలియక రామకృష్ణ అనుకోవట్లే, కానీ బ్రహ్మభావం తెలియదు. నాకు పుట్టులోంచి అన్నట్టు ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని తెలియబడ్డాను కాబట్టి ఈ దేహం ద్వారా అనుభవించుకోవాలి. మరి వారందరూ కూడా ఎంత బాగున్నారు, అన్ని ఊళ్ళో కూడా బాగున్నారు. దేహాన్యత్తన్నమే జన్మ జరా కార్యలయాదయ శబ్దాది విషయో సంగో నిరింద్రియతమయానస. నేను ఆత్మ శరీరం కంటే విలక్షణమైనందున పుట్టుగా ముసలితనము, క్షీణించటము, మృత్యు మొదలైనవి నాకు లేవు. నేను ఆత్మనే. శరీరానికి ఉంటాయి పుట్టుగా ముసలితనం, క్షీణించడం, మృత్యు, అటువంటి ఆత్మకి ఏమి. ఉత్పత్తి స్థితి లయాదులు శరీరానికే కానీ నాకు లేవు, ఆత్మకు లేవు. అట్లాగే ఇంద్రియాలు అటు విషయాలు శబ్ద స్పర్శ రూప స్కందాదులు సంపర్కము నాకు లేదు. వీటికి
ఆత్మతో ఏ విధమైన సంబంధం లేదు. ఇక్కడ నేను నాకు అంటే అహం బ్రహ్మాస్మి అనే అనుభవం, అద్వైత స్థితి కలిగిన వానికి అని భావం. హాయిగా నేనే అంతా నేనే అంతా. మనం శాస్త్రవాక్యంతో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకి వెనకడుగు లేదు. ప్రమాణం ఉంది కదా శాస్త్రం, చక్కగా అనుభవం అందరికీ అందుతాను. బ్రహ్మాత్మైన జీవితాలను గడుపుతున్నాం. అమ్మలందరికీ నమస్కారం. అమన స్వాన్నమే దుఃఖ రాగద్వేష భయాదయ అప్రాణో యమన శుభ్ర ఇత్యాది శృతి శాసన వేదాంత శాస్త్రాన్ని అనుసరించి వేదాల్లో చెప్పబడిన దాన్ని బట్టి ఆత్మ అనేది ప్రాణం కంటే భిన్నమైంది. ఆత్మ అంటే ప్రాణం కాదు, మనసు కంటే భిన్నమైంది. ఆత్మ అంటే మనసు కాదు. ఆత్మ అనేది మనసు కంటే ప్రాణం కంటే విలక్షణమైంది. ప్రాణం కంటే విలక్షణమైంది కాబట్టి దానికి సావు లేదు. మనసు కంటే విలక్షణమైంది కాబట్టి దుఃఖం రాగం ద్వేషం భయం మొదలైన మానసిక గుణంగా ఆత్మకి సాగు లేదు. పుట్టుకలు రంగు ఉందా, రూపం ఉందా, రుచి ఉందా, పొడుగుందా, పొట్టుందా, దీనికి స్థానం ఉందా, పానం ఉందా, ఏదైనా ఉందా, సుత్తా ఉందా, మాట్లాడుతుందా, ఏంటందా, నిరాకారం సాకారానికి ఇవన్నీ ఉన్నాయి. ఆపాదించి ఆత్మకి ఏమి నిర్గుణో నిశ్చయో నిత్యో నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకారో నిత్యముక్తో నిర్మల. నేను ఆత్మను, నిర్గుణుడు, సప్తరజస్తమో గుణాతీత. నేను నిష్క్రియుడు. చేయవలసిన పని నాకు చేసినా చేయకపోయినా ఏమీ లేదంటే చెయ్యాలి. మనము ఇతరులకు మరి మనం చేస్తేనే కదా, మనం పూజ చేస్తేనే కదా వెనకాల పిల్లలు చేస్తున్నారు. అలాగే మనం ధ్యానం చేస్తే మన వెనకాల పిల్లలు చేస్తారు. మన కుటుంబాలన్నీ బాగుండాలి కదా, తరతరాలు బాగుండాలి కాబట్టి అన్నీ చేయండి. నా ఉద్దేశం చెబుతున్నాను. చేయవలసిన పనులు నాకేమీ లేదు. నిత్యుడును లక్ష్యం ఏముంది, ఎలా ఉంటుంది అయితే. కానీ అన్నీ చేయకపోతే ఎలా కుదురుతుంది? గృహస్థ జీవితం, గృహస్థం మనం అక్షయుడును, నాశనం నిర్మాణం. ఇటు వాళ్ళకి ధ్యానం తెలియదు, ఇటు భక్తి తెలియకుండా చేయకుండా అందులో నిర్వికల్పుడు. ప్రాపంచిక విషయాలు ఏమీ నాకు అంటూ నేను నిర్వికల్పుడిని అయితే నాకేమంటాయి? నిరంజనుడు, నిర్మలుడు, నిర్వికారుడు, మార్పు లేని వాడు, సదా బంధ ముక్తుడు. బంధం లేదు నాకు, మోక్షమే కదా. నాకు ఏ విధమైన బంధం లేవు. నిర్మలమైన స్వభావం కలవాడు. ఇవన్నీ ఆత్మలక్షణాలు, పరమాత్మ లక్షణాలు. ఆకాశవత్ సర్వ బహిర్గతోచ్యుత సదా సర్వసమః శుద్ధో సంగో నిర్మలోచర. నేను ఆత్మలైన నేను ఆకాశంలాగా సమస్త విశ్వంలోను లోపల బయట కూడా వ్యాప్తమైన. లోపల ఉన్నాను, బయట. మరి లోపల ఆత్మ ఉంది కదా, ఆత్మను బట్టే కదా దాని విధులన్నీ, శరీర విధులన్నీ, ఇంద్రియ విధులన్నీ జరుపుతున్నాయా? శరీరం జడం, ఇంద్రియాలన్నీ ఆత్మ ద్వారా జరుగుతున్నాయా లేదా పనులన్నీ? అలాగే బయట కూడా ఉందని చెప్పుకున్నాం కదా. మనం చెప్పుకునేవన్నీ కరెక్టేనే అమ్మలో మరి ఆనందపడుతున్నాం. మనం చెప్పుకున్నంత కరెక్టే, అందు గురించే వదలకుండా చదివేయటం. బ్రహ్మ ఇచ్చింది పుస్తకం, బ్రహ్మే చదువుకుంటాను, బ్రహ్మే వింటాం చక్కగా. నేను ఆత్మనైనా నేను ఆకాశంలో సమస్త విశ్వంలోనూ లోపల బయట కూడా వ్యాప్తమైన విశ్వమంతటా అని భావం. నేను అచ్యుతుడు, అవినాశి అయినవాడు, అందరికీ అన్ని వేళ పక్షపాతరహితంగా ఒకే విధంగా ఉండేవాడు, పరిశుద్ధుడు, నిర్లిప్తుడు, ప్రాపంచిక విషయాలు ఏమీ నాకు అంట. నిర్మలుడు, పాపం లేనివాడు, స్థిరమైన వాడు. నాకు ఏ రకమైన మాట హాయిగా ఉన్నది నేనే, ఉన్నది నేను. ఎవరిని చూసినా బ్రహ్మంగా సుఖం ఉంటాయి. నిత్య శుద్ధ విముక్తైక మకండానందం అద్వయం సత్యం జ్ఞానం అనంతం యత్పరం బ్రహ్మావహ ఏమేవ తత్వం. నిత్యము శుద్ధ స్వరూపం,
బంధ విముక్తము, అద్వితీయము, అఖండము, ఆనంద స్వరూపము, నిర్గమానము, సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, అనంతమైన పరబ్రహ్మం నేను ఆత్మే. ఇవన్నీ పర్యాయ పదాలు ఆత్మ అని తెలుసుకున్నాం. ఏం నిరంతరం కృత్వా బ్రహ్మైవాస్మేతి వాసన హరత్య విద్యా విక్షేపాన్ రోగాన్ని నివరసాయనం. పైన చెప్పిన విధంగా నిరంతరము నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, బ్రహ్మే నేను. వచ్చిందంటే దీనికి సరిపోయిందా లేదా? ధ్యానంలో వచ్చిందండి నేనే బ్రహ్మ అని భావిస్తూ ఉండటం వల్ల కలిగే సంస్కారం రోగాన్ని ఔషధం ఏ విధంగా పోగొడుతుంది. మరి పచ్చం చేయాలి, ఔషధం వేయాలి, రోగానికి పచ్చం చేయాలి, ఔషధం వేసి ఔషధం వేయాలి, పచ్చం చేయాలి. మరి సత్సంగానే పచ్చం ఉండాలి. మనం ఔషధం నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను పోగొడుతుందో అదేవిధంగా మోహగల స్థితిమైన వాటిని అవిద్యాజన్యమైన అవలక్షణాలను అది పైన చెప్పిన సంస్కారం ఉన్నది నేనే ఉన్నది అందులోనే కలుపుతాం. ఏ పని చేసినా బ్రహ్మే అనుకుంటాం కాబట్టి ఏ గోళం ఉన్నది. వివిక్త దేశాసీను విరాగే విజితేంద్రియ భావేదేతమాత్మానం తమానంతమన్యది. అందుచేత ఏకాంతమైన ప్రదేశంలోకి వచ్చి విషయవాసనలేన విరక్తుడై ఇంద్రియాలను జయించిన వాడై ఏకాగ్ర చిత్తముతో ఈ విధమైన ఆత్మచింతన చేయాలి. ఆత్మను గుర్చిన ఆలోచించలేదు. హాయిగా తనతో తానుగా ఉంటాడు. ఆత్మన్యే వాకిలం దృశ్యం వివిలాస్య ధియాసుతి భావయేదేకమాత్మానం నిర్మలాకాశవత్సదా. విద్వాంసులైన వాటి ప్రార్థన తన బుద్ధి ద్వారా ఆత్మలోని సమస్త ప్రపంచ వస్తువును అంతరహితం చేసి లీనం చేసి నిర్మలమైన ఆకాశం లాగా హాయిగా అద్వితీయమైన బ్రహ్మను గురించి చింతించాలి. ఉన్నది నేనే, ప్రపంచంలోనే ఉన్నాను, అన్ని దేహాల్లో ఉన్నాను, ప్రతి పదార్థంలో ఉన్నాను, ప్రతి జీవకోటిని నేనే, నేను లేని చోటే లేదు, అన్నీ నేనే, సర్వం నేనే, సకం నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే, నేను లేని చోటే లేదని తెలుసుకున్నాక ఇంకేముంది? ఆకాశం అనంతమైంది, సమస్తము దాని ఎందు లీనమై ఉంటుంది. ఆత్మ అనంతమైంది కాబట్టి సమస్త ప్రపంచాన్ని ఆత్మలోనే లీనం చేసి హాయిగా కళ్ళు తెరిచి ముందు కళ్ళు తెరిచేస్తేనే కళ్ళు మూసాక మళ్ళీ తెరిచేది. నాకు కళ్ళు మూసి ఉండగలుగుతున్నాను, మరి ఇప్పుడు కళ్ళు తెరిచి అలా ఉండలేను. ముందు కళ్ళు తెరిచి ధ్యానం చేయి. తెరుతా అలా ఉంటా ఈ అనంతత్వాన్ని చూస్తా కళ్ళు మూసి మీకు ధ్యానం ఎందుకు కుదరదో చూడండి. బ్రహ్మను కూర్చుని చింతన చేస్తున్నాం. రూపవర్ణాదికం సర్వం విహాయ పరమార్థవిత్ పరిపూర్ణ చితానంద స్వరూపేణ అవతిష్టతే. ఈ సమస్త విశ్వము పరబ్రహ్మ స్వరూపమైన పరమార్థాన్ని పరమసత్యాన్ని తెలుసుకున్నవాడే సత్యవేత్త. సర్వం కల్విదం బ్రహ్మ అనే మహావాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు బ్రహ్మవేత్త అన్నమాట. అంతే కదా, పరమాత్మే అన్న భావంతో ఈ ప్రపంచంలో కనిపించే నామరూపం వర్ణాదులన్నింటినీ, స్వరూపాలు, జాతులు, వర్ణాలు మొదలైన భేదములన్నింటినీ వదిలిపెట్టి అఖండే అందులోని బ్రహ్మే ఉంది కదా. నామరూపణాలు చూడకండి, అఖండమైనట్టు పరిపూర్ణుడైనట్టు ఆనంద స్వరూపుని పరబ్రహ్మలో తత్వరూపాన్ని సోహమస్మి, ఆ బ్రహ్మనే నేనే బ్రహ్మనే నేను. ఆహా, సోహమస్మి వచ్చిందన్నమాట నాకు. నేనే బ్రహ్మనే నేను. కరెక్టే, నేనే బ్రహ్మ. ఇక్కడికి వచ్చేటట్టు నుంచి బ్రహ్మమే నేను కరెక్ట్గా వచ్చింది. ఆ లోపల అలా వచ్చింది కాబట్టి హాయిగా
అప్పుడు నుంచి ఉంటాను. జ్ఞాతృజ్ఞాన జ్ఞేయం వేద పరాత్మనీన విద్యతే చిదానందేక రూపస్త్వా దీప్యతే స్వయమేహ. పరమాత్మలో పరమాత్మలో జ్ఞాత తెలుసుకునేవాడు. జ్ఞానము జ్ఞేయము తెలుసుకోదగిందనేది కాదు. రేపు మూడింటికి లేదు, అన్నీ కలిపి ఒక్కటే. అతడే జ్ఞానానంద స్వరూపుడు కాబట్టి తనంతట తానే ప్రకాశిస్తూ ఉంటాడు. స్వయం ప్రకాశం, స్వయం గూడు. నేనే నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే నేనే అమ్మ, నేనే అయ్య, నేనే 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 స్వయం ప్రకాశంతో ఉన్నాము లేదా? ఏమాత్మానో ధ్యాన మదనే సతతం కృతే ఉదితావగతిర్బాల సర్వజ్ఞానేందనం దై. ఈ విధంగా ఆత్మనే ఆరణిగా, ఆరణంటే జమ్ము చెట్టు కర్రని, రెండు కర్రలు రాపటి యజ్ఞాలు చేస్తాం చూడండి. యజ్ఞాలకు ఉపయోగిస్తారు నిప్పు రావటానికి, అగ్నిని రగులు కొనుక్కు ఉపయోగించే జమ్ము చెట్టు కర్ర ఉంటుంది. నిరంతర ధ్యానమే, మన్నమే మధురం కాగా రాపిడిగాక మళ్ళీ అలా నిప్పొచ్చాక గబగబాని అగ్ని రాగానే మళ్ళీ చేస్తుంటారు. యజ్ఞాలు చూసాను. ఆత్కర్పూరం వెళ్ళేస్తంటే ఇంకా కొంచెం, ఆ తర్వాత స్వాహ అంటూ నెయ్యేస్తూ ఉంటారు పొలంలో. అలా అలా అజ్ఞాన స్వరూపమైన కట్లన్నీ తగ్గిపడిపోతాయి. జ్వాలలు జ్ఞానాగ్ని అగ్ని రగులు కొల్పటానికి రెండు కర్రలతో రాపిడి పుట్టిస్తారు. అట్లాగే ఆత్మ నిరంతర ధ్యానం అనే రెండి, అది నిరంతర ధ్యానం చేయాలని చెప్పానా? మరి బ్రహ్మే కదా ఇప్పుడు చెబుతుంది. మరి చేయకపోతే ఎలా అందుతుంది? సంసార కోపంలో మళ్ళీ తెలుసుకున్నా పడిపోతే మంచిదని వస్తుంది, అంతనే జీవన్ముక్తి రాదు. ధ్యానం అనే ఈ రెండు రాపడం వల్ల జ్ఞానాగ్ని పడుతుంది అమ్మలో. ధ్యానం బాగా చేయండి రా, జ్ఞానం తెలుసుకున్నారు కదా, ఇంట్లో కూర్చొని ధ్యానం బాగా చేయండి. నేను ఇంట్లో హాయిగా ధ్యానం చేస్తున్నాను, మళ్ళీ మనం అందరూ కొద్దాం అమ్మా. ఆ జ్వాలలో అవిద్యాజన్యమే నన్ను అవన్నీ కట్టెలాగే భస్మైపోతాయి కదా, యజ్ఞంలో అన్నీ భస్మైపోతాయి. అరుణేనైవ బోధేన పూర్వం సంతమసంవృతే తథా అవిద్భావేదాత్మ స్వయమేవాం సుమానివ. అరుణోదయం కాగానే అంత పూర్వం వరకు ఉన్న గాఢాంధకారం నష్టమైపోతుంది. తెల్లారగా రాత్రి చీకటంతా భస్మం. సూర్యుడు స్వయం ప్రకాశం మారుడవుతాడు. అట్లాగే జ్ఞానోదయం కాగానే అంతవరకు ఉన్న చీకట్లాగా ఆవరించున్న మోహం అనే అంధకారం పటాపంచడం అయిపోతుంది, నశించిపోతుంది. సూర్యునిలాగా ఆత్మ స్వయం ప్రకాశం అయిపోతుంది. అంతే కదమ్మా. ఆత్మాతు సతతం ప్రాప్తో ప్రాప్తవాద విద్య తన్నాసి ప్రాప్తవద్వాతి స్వకంఠాభరణం యదా. ఆత్మ అనేది ఎల్లప్పుడూ సన్నిహితంగానే ఉంటుంది. ఎప్పుడో ఎక్కడి నుండో వచ్చేది కాదు, కొనుక్కు తెచ్చుకునేది ఏం కాదు. మనలో అందరిలో అంతటా వ్యాపించి సర్వే సర్వత్రా ఉందా. కానీ ఆ విద్య కారణంగా పాపం ప్రకృతిని చూసి ఈ దేహంలో ఉన్న ఇంద్రియాలు ఓ నేను నాది నేను నాది ఎగురుతా, సూక్ష్మదేహంతో తెచ్చుకునే అన్నీ అలా ఎగిరింపు చేస్తా ఉంటే ఈ అజ్ఞానంతో ఎగురుతూ ఉంటారు. అలాగే ప్రకృతిని ఆపాదించుకున్న వాళ్ళు ప్రకృతితో ఉంటారు. మనం ప్రకృతి బ్రహ్మమే, బ్రహ్మలో ఉందే కదా ఈ ప్రకృతి అని తెలుసుకున్నాం కాబట్టి ఉన్నదంతా బ్రహ్మే అండి. అట్లా ఆత్మను ఆచరించి సన్నిహితం కానట్లు కనిపించే విద్య అది. పాపం తెలుసుకోలేని వాళ్ళకి తెలియలేదు, మనకు బ్రహ్మ విద్య అర్థమైంది, అనుభవిస్తున్నాం. వారికి కొన్నాళ్ళకి వస్తుంది, ఏ బాధలోనే ఎప్పుడో వస్తుంది, వైరాగ్యం వచ్చినట్టు వస్తుంది. అజ్ఞానం నశించడంతోనే తన కంఠాన్ని అలంకరించున్న ఆరంలాగా అది ఆత్మ ప్రత్యక్షంగా ప్రతీతమవుతుంది.
కనిపిస్తుంది. కంఠాన్ని ఉన్న హారాన్ని మర్చిపోతే పెట్టుకున్నాను దృష్టి అనుకో ఎంత ఇలా తీసా నా కంఠానికే ఉందా అనుకున్నట్టు నా ఆత్మ నాలోనే ఉందా అని తెలుసుకున్నాను. అలాగేనమ్మా అలాగే అలాగేనమ్మా స్థానౌ పురుషవత్ భ్రాంత కృతా బ్రహ్మణి జీవత జీవస్య తాత్వికం రూపం తస్మిన్ దృష్టే నివర్తతే. ఆకులు రెమ్మలు ఏమీ లేకుండా ఎండిపోయిన చెట్టు మొద్దును స్థానం అంటారు, అవునా కాదు? ఎండిపోయిన చెట్టు మొద్దు అంటారు. అటువంటి చెట్టు మొద్దును చూసి పురుష అయితే కింద ఏళ్ళు ఉన్నప్పుడు ఆ మొద్దు ఎప్పుడో పట్టుకుని మళ్ళీ మొదలు పెడతాయి కదా ఆకులు రమ్మలో పంపారు. అసలు దాంట్లోంచే తీసేయాలి, ఏది ఏళ్ళలోంచే పెకిలించేయాలి. మన జీవలక్షణాలను ఏళ్ళలోంచి పెకిలించేసేయాలి. నేను బ్రహ్మాన్ని, అందరూ బ్రహ్మలో అంతగా బ్రహ్మ అనుకున్నప్పుడే హాయిగా ఉంటుంది. అటువంటి చెట్టు మొద్దుని చూసి పురుషాకృతి లాగా ఎవడో మానవాకారంలో భ్రమపడతాడు చీకట్లోని, అదేదో అనుకుంటాడు చెట్టు అనుకుంటాడు. అట్లాగే పరబ్రహ్మనందు జీవభ్రాంతి ఉంటుంది. ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానం కలగానే బ్రహ్మ ఎందున్న జీవభావం ఆ భ్రాంతి దూరం. చీకట్లో తాడుని పాము అనుకున్నట్టుగా, వెలుతురులో తాడే అనుకున్నట్టుగా, చీకట్లో మరి ఆ మొద్దు చెట్టుని అదే అన్నీ గుర్తేసిన చెట్టుని మనిషి అనుకున్నట్టుగా, వెలుతురులో కాదు చెట్టు అని. ఈ భ్రాంతి అవిద్య వలన కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలగటంతో అవిద్య తొలగటంతో ఈ భ్రాంతి కూడా తొలగదు. బ్రహ్మావబోధం కలుగు ఉన్నది నేనే ఉన్నది. తత్వస్వరూపానుభవాదుత్పన్నం జ్ఞానమంజస మమేతి సాజ్ఞానం బాధతే దిక్ప్రమాదివత్తు. తత్వస్వరూపానుభవం అన్న అంటే పైన చెప్పినట్టు బోధన బ్రహ్మావబోధనం కలగటం వల్ల అట్లా జనించిన జ్ఞానంలో నేను నాదనే మోహం మమకారం హఠామంచి నేను నాది ఈ గోడతోటే కదా జ్ఞానం లేకుండా అయిపోతున్నాం మనం అందరం. ఏ దిక్కు ఏదో తోచుకుపోతుంది. ఒక దిక్కును వేరొక దిక్కుగా భావించడం దిక్కు. ఇతర చోట్లకు పోయినప్పుడు ఆ దిక్కులోనే ఉన్నది నేనే, అక్కడ నేను ఇక్కడ నేను అవుతుందేనే ఇక్కడ నేను లేని చోటే లేదని తెలుసుకున్నప్పుడు ఎక్కడున్నా బ్రహ్మంగానే ఉంది. సూర్యోదయం కాగానే సూర్యుని చూసినందున తూర్పు దిక్కు తెలిసిపోతుంది, దాంతో మిగిలిన దిక్కులన్నీ తెలిసిపోతుంది. అట్లాగే జీవుడు నేను నాదనే మోహంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. అదే మమకారం. పైన చెప్పిన తత్వస్వరూప జ్ఞానం కావటంతో ఆ మోహం తొలగిపోతుంది. స్వస్వరూప జ్ఞానం పరమాత్మ మెరుగుతుంది. సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యేవాపి లంబ జగత్ ఏకంచ సత్మాత్మానమీక్షతే జ్ఞాన శిక్షుస. తత్వజ్ఞానం కలవాడు, నేనే అంతా, నాలోనే అన్నీ ఉన్నాయని తెలుసుకున్నవాడు, మంచి తాత్విక విజ్ఞానం కలిగినట్టు యోగి తన జ్ఞాన దృష్టితో తనలోనే సమస్త విశ్వాన్ని అద్వితీయమైన ఆత్మరూపంగా దర్శనం. నాలో నీళ్ళు అందరిలో అంతటా వ్యాపించి అనంతుడిగా మిగలగలుగుతున్నానా లేదా? మీరు మిగలగలుగుతున్నారా లేదా? అమ్మలో చెప్పండి స్పష్టంగా. మళ్ళీ పుస్తకం అడిగిస్తాను, మరి చక్కగా అవగాహన అవుతుందా?
మరి మన అందరం తెలుసుకోవాలనే కదా బ్రహ్మం ఇలా చదివిస్తుంది. తప్పులుంటే క్షమించండమ్మా. ఈ దృశ్యమానం ఈ దృశ్యమానమయ్యే సమస్త విశ్వము బ్రహ్మస్వరూపం. మన అనుభవం అంతా చక్కగా ఈ ఉపనిషత్తులా చెప్తుంటే రిలాక్స్గా ఉంది. ఉన్నది నేనే అని అలా హాయిగా జోల పట్ల ఉంది. అంటే మనం అనుభవిస్తున్నాం కదా. బ్రహ్మస్వరూపమే, విశ్వమంతా బ్రహ్మస్వరూపం. అందరిలో నాలో అంతటా వ్యాపించిన అనంతుడికి నమస్కారం పెట్టుకుంటాం కదా. ఈ సమస్త విశ్వాన్ని బ్రహ్మస్వరూపంగా తనలోనే దర్శిస్తాం. అదే ఆత్మరూపంగా దర్శనం. ఆత్మరూపం దర్శనం ఏందా అంటారు. తనలోనే దర్శిస్తున్నాం. దర్శనం ఆత్మై వేదం జగత్ సర్వమాత్మనో విద్యతే మృదు యద్వత్కటాదీని స్వాత్మానం సర్వమేక్షతే. ఈ సమస్త విశ్వము బ్రహ్మం, పరమాత్మే తప్ప ఇంకేమీ కాదు. మట్టి లేకుండా కుండ ఎట్లా తయారవుతుంది? పైన పేర్కొన్న తత్వవేత్తే అని యోగి. మట్టి లేకుండా కుండ మొదలైన నానా రూపాలుగా వస్తువులు ఎట్లా ఉండవు? అట్లాగే పరబ్రహ్మ లేకుండా ఈ నానా రూపాత్మకమైన జగత్తు ఉండదు కదా. ఉంటుందా? ఉన్నది నేనే. ఏ ఊరు వెళ్ళినా బ్రహ్మే ఉంటుంది, ఏ ఊరు వెళ్ళినా పంచిపోతాలే ఉంటుంది. కానీ ఇవ్వేవాళ్ళని ఆ ఊరిని ఈ ఊరిని మరి పేరు పెట్టుకున్నాం కదా. నామరూపగుణాలతో ఉంది కదా. ఈ ఊళ్ళో అవి ఉన్నాయి. వైజాగ్ సముద్రం ఉంది, హైదరాబాద్లోనేమో బుద్ధుడి విగ్రహం ఉంది. కాదు, ఇవన్నీ కూడా ఏంటి అలా నామరూపాత్మకమైన జగత్తు. కొన్ని చోట్ల కొండలు ఉంటాయి, మరి కొన్ని చోట్లేమో అడవులు ఉంటాయి. సీలియర్ అవన్నీ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాయి? మరి హైదరాబాదు వైజాగ్లో అన్ని కొండలే కదా. తెలుసుకున్నాం, ఉన్నది బ్రహ్మే అని తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మంగానే ఏ ఊరైనా ఒక్కలాగే ఉంటాను. నేను ఒక్కలాగే తింటాను, ఒక్కలాగే ఉంటాను. అందు గురించే ఎంత ఎంజాయ్గా ఉంటుంది. ఎందుకంటే ఉన్నది నేనే, ఉన్నది నేనే. నేను తప్ప రెండోది లేదని తెలుసుకున్నాక ఇంకేముంటుందమ్మా? అందరితో కలుపుతాను కానీ నాతో నేను. అందరిలోనూ బ్రహ్మాంతం. ఈ విశ్వమంతా పరమాత్మ స్వరూపం. నామరూపాలు కలిగిన కుండలో సత్య పదార్థం మట్టి. అట్లాగే మరి కుండ అంటే మట్టితోటే కదా తయారైంది. అట్లాగే నామరూపాత్మకమైన ఈ సృష్టిలో సత్య పదార్థం పరబ్రహ్మమే. పరబ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండోది. యోగైన వాడు ఆ పరబ్రహ్మకు ఆత్మకు భేదం చూడు. విశ్వాన్ని ఆత్మరూపంలోనే దర్శనం. నేనే అంత, నేనే అంత, నేనే అంత. అమ్మ దీంట్లోకి వచ్చినాయి అన్నీ కరెక్టే అని అర్థమైందా? అమ్మలందరూని శ్రద్ధగా వినండి, చక్కగా ధ్యానం చేసుకోండి, బ్రహ్మంగా మిగలండి. మనందరం మిగులుదాం. జీవన్ముక్తస్తు సద్విద్వాన్ పూర్వోపాధి పునాం స్వచేత్ సచ్చిదానంద రూపత్వం భజేత్ బ్రహ్మకేట పైన పేర్కొనబడిన యోగి తాత్విక విజ్ఞానం. ఆడి జీవన్ముక్తి అంటే జీవించుండగానే అవిద్యా బంధనాలన్నింటినీ, సంసార బంధనాలన్నింటినీ తొలగించుకున్నవాడు. ఏ గోళ లేదు. ఉన్నది నేనే. సంసారం మనలో లేదు. సంసారంలో ఉన్నట్టుగా ఉన్నాం, గృహస్థాశ్రమంలో ఉన్నట్టుగా ఉన్నాం. నీలో, నాలో, అందరిలో అంతగా వ్యాపించున్నాయి, అనంతులుగా మిగులుతున్నాం. అతడు తాను లోగడ అనుభవించిన సంసారిక గుణాలన్నింటినీ విషయవాసం భ్రమణకే న్యాయంగా వదిలేస్తాడు. చూడండి, తుమ్మిద తాను లోగడ మకరందాన్ని పీల్చివేసిన పదార్థాలన్నీ వదిలేస్తాడు. తుమ్మిద చూడండి, ప్రతి దాంట్లో తన యొక్క పువ్వులో ఉన్న మకరందాన్ని పీల్చేసుకుని పువ్వుని అలాగే వదిలినట్లుగా ఈ యోగి కూడా తాను లోగడ అనుభవించిన సంసార గుణాలను ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేనట్టు ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని. ఆ విధంగా జీవితులై
సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మతో ఏకీభావం ఉన్నది లేని నేను తప్ప రెండవది, ఉన్నది లేని నేను తప్ప రెండవది అన్న భావంతో ఉండగలుగుతాను. తీర్వ్యామోహాన్నవం మత్వ రాగద్వేషాభిరాక్షసాన్ యోగి సర్వా సమాయుక్త ఆత్మారామో విరాజతే. బ్రహ్మం మీ అందరి పుణ్యం అంటే ఇలా మాట్లాడుతాను. నాకు ఎప్పుడు అలా ఉండట్లే ఇష్టం. నా టైం ఎప్పుడు వేస్ట్ చేసుకోండి. చూడండి, బ్రహ్మం కూడా వింటాను. ఈ ఇంద్రియాల ద్వారా మాట్లాడుతాను. ఈ ఇన్ని చదివినా అన్ని మర్చిపోయి అంటే మనసుతో ఉండదు, దేని ఎందు ఉండదు. ఇది చదివేమని లేదు, విన్నామని లేదు. మళ్ళీ చెప్పండి. అసలు ఏ భావంలో ఉంటారా? అలా ఉండిపోతుంది. యోగి అయిన వాడు రాగద్వేషాదులని రాక్షసు వైరాగ్యంతో జయించి అజ్ఞానం అనే సముద్రాన్ని జ్ఞానం సహాయంతో రాగద్వేషాలు అంటే రాక్షసులుగా పోల్చారు, వైరాగ్యంతో జయించారు. అవునా? ఇదేం నేను కాదు, నేను పంచేంద్రియాలు నేను కాదు, ఇవన్నీ నేను కాదు, ఈ దేహంలో ఉన్నాయన్నీ నేను కాదు, దేహి ఒక్కటే ఉంది అని నేను కాదు అంట జయించేస్తా అంటే ఏముంది? వైరాగ్యంతో సాధనగా దాటి సంసారిక భావాలను వేసి అనేక జన్మలు ఎత్తాం. అనేక జన్మలు లేదా సంసారాలు ఇప్పుడే పెద్ద గొప్ప ఏంటి? తన ఆత్మీయందు తానే రమిస్తూ ఉంటాను. ఉన్నది నేను తప్ప రెండోది చూపిస్తూ ఉంటాడు. హాయిగా ఉంటున్నానో లేదా? ఆత్మారాముడే అంటే బ్రహ్మనిష్ఠుడే ఉంటాడు. సర్వం బ్రహ్మమే, సర్వం కలితం బ్రహ్మ. ఏముందమ్మా ఉన్నది నేనే అన్నాకని ఆయా నిత్య సుఖాసక్తి ఆత్మసుఖం నివృత్త ఘటస్థదీపవత్తు స్వచ్ఛ మంతరేవ ప్రకాశతే. బాహ్యమైనట్టి నశ్వరమైనట్టి సంసార సుఖాల మీద ఆసక్తిని వదిలిపెట్టి సుఖం లేదు, దుఃఖం లేదు, లాభం లేదు, నష్టం లేదు, భ్రమ లేదు, ద్వంద్వాలు ఉండవు. ద్వంద్వం మనస్సు లక్షణం. మనం ఏకాత్మగా అలా ఉండిపోతాం. ఉన్నది నేను తప్ప రెండోది వేళ్ళ అలాగా ఈయన ఊరెళ్ళినా అలా ఉండిపోతాం. పనిచేసే పిల్లలు పనిచేస్తుంటే పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఆయా పనులు చేసుకుంటారు చక్కగా. ఆయన పంపేసి వాళ్ళు పని చేసేసి మళ్ళీ అలా కూర్చున్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు నాకు అర్థం లేదు. ఉషా రమేష్ వారిద్దరికీ పర్మిషన్ ధన్యవాదాలు. బ్రహ్మమే వారిలో ఉండి నా సాధన చక్కగా ఆనందించి జరుపుకుంటాను. ఆత్మారాముడిగా అలా ఉండిపోతున్నాను. పైగా అంటూ మాట్లాడాలని లేదు, నేను ఇలా ఉండిపోతాను అంటే పిల్లలు ఊరుకుంటారా? నా పిల్లోడు నా పెళ్ళయ్యాక పిల్లలు పుట్టారు. అలా ఏదో ఒకటి అంటాను. అలాగా ఆత్మగా ఉండటానికి ఎల్లవేళ ఉండొచ్చు, కానీ ఈ ధ్యానంగా అలా ఉండిపోవాలని ఉంటుంది. మరి మీ పనులు మాత్రం మానకండమ్మా. మేము మరి పిల్లల్ని చదివించుకున్నాను కదా, మానకండమ్మా. మీ పనులు చేసుకుంటా మీ కర్తవ్య నిర్వహణలో అలా ఉండండి. ఎందుకంటే నాకు 25వ సంవత్సరం పొద్దుర్లో మా బాబాయ్ ఒంట్లో బాగున్నప్పుడు వెళ్ళాను. అంతే మా కన్నమ్మలు చూశారు. 5 ఉన్నదాను నువ్వు, నాకు 50 ఏళ్ళు వచ్చినాయి. అలా ఉండిపోయింది. ఆ తర్వాత తేడా వచ్చింది. అలాంటివి మాత్రం చేయకుండా అమ్మలో అందు గురించి ఆహారం తీసుకుని వంట వండుకుని చక్కగా ఆహారం తీసుకుని పిల్లల్ని చూసుకుంటా సంసారంలో ఉండి ప్రతిదీ బ్రహ్మే అనుకోండమ్మా. లేకపోతే నా గురించి బాధపడతారు. మరి ఇప్పటికీ ఆ మందులు వేసుకోవాల్సి వస్తారు. మా కన్నమ్మ చిన్న పాప అని
చిన్న పాప ఉంది చిన్న పాప ఉంది అంటే నేనేం చేయను, అది అలాగా ఆ ఊరెల్లా వెళ్ళి ఉండిపోతుందని నాకు భయం. అందు గురించే నాకంటే ఉండిపోవటం మరి లెగాలన్నా గవ్వాలు వేసిపోతాను. మరి అలా ఎంత అలా ఉండిపోతాను, మళ్ళీ కేకగలు ఎత్తాను. అలా మరి అనేక సంవత్సరాల నుంచి కదా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాను, ఉంటాను కూడా. మరి మీరు అలా ఉండిపోతే కుదరదు. సంసారాల్లో బాహ్యమైనట్టు నిశ్చలమైనట్టు సంసారి సుఖాల మీద ఆసక్తిని వదిలిపెట్టి అలా ముస్తులు వేసుకుని వాయిల ముక్కలు కట్టుకుని మరి ఎలా తిరిగి మీ మగవాళ్ళని బాధపెట్టి మీ ఇంట్లో వాళ్ళని బాధపెట్టి మాత్రం చేయకుండా అందులో మీ పిల్లలు కూడా ఎందుకే అమ్మమ్మ నాన్నమ్మ శుభ్రంగా కట్టుకుంటారా? నేను మహాజ్ఞానాన్ని ఎవరికి తెలియక్కర్లేదు. నేను తెలిసానా ఆనాడించని ఎవ్వరూ తెలియక్కర్లేదు. మన లోపల మన అంతరాత్మని అలా ఉండిపోవటమే, ఆత్మగా ఉండిపోవటమే. ఇంట్లో బయట వాళ్ళు తెలియాలా ఏంటి? మనం బ్రహ్మంగా మిగలాలి. మన లోపల ఉందా ఎవరికి తెలుస్తుంది? బయట నేను మామూలుగా లేనా అని ఆనించి బ్రహ్మజ్ఞానం కలిగి నిర్మలమైనట్టు అంతరికమైన ఆనందంలో యోగులైన వారి ప్రసన్నానికి కుండలో ఉన్న దీపాల ప్రకాశిస్తూ కుండలో ఉన్న దీపానికి బయట నుండి గాలి యొక్క తాకిట్ అయినట్లుగా లేనందువల్ల నిశ్చలంగా నిర్మలంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లాగే యోగులు బాహ్య సుఖాసక్తి లేనందువలన, విషయవాసన తాకిడి లేనందువలన హాయిగా ఉండిపోతున్నాం లేదా? మనందరూ యోగులమా కదా? నిశ్చలంగా జ్ఞానానందాన్ని అనుభవిస్తూ ప్రకాశిస్తూ ఉపాధిస్తూ తద్దర్మి నిర్లిప్తో వ్యోమానముని సర్వ విమూఢవర్తే దశతో వాయువత్సరే. ఋషిస్సులైనట్టు మహాత్ములు శరీరంతో ఉండి కూడా ఆకాశంలాగే శరీర ధర్మాలతో నిర్లిప్తమేంటనే మేము అన్ని పనులు చేయట్లేదా ఏంటి? మనందరూ ఋషులు మహాత్ములు పండితులు అన్నీ మనమే. ఆకాశానికి ఏమీ అంటున్నట్టుగా యోగులు కూడా శరీర ధర్మాలకు అంటకుండా ఉంటారు. అన్నీ తెలిసి కూడా ఏమీ నిజంగా మరి ప్రతి ఒక్కరిని బ్రహ్మంగా చూడబట్టే కదా. ఎవరినైనా నేను బ్రహ్మంగా చూసానా లేదా? పిల్లల్ని కాదు, మిమ్మల్ని కాదు, ఇంట్లో వాళ్ళని ఇల్లు వాళ్ళని అందరినీ చూసారా లేదా? సత్సంగుల్ని ఆలోచించుకోండి. వాళ్ళలో బ్రహ్మాన్ని చూస్తాను, వాళ్ళ గుణాలు నాకెత్తు, వాళ్ళ గుణాలకి వాళ్ళే జన్మలెత్తుతారు. మనం తప్పు ఒకళ్ళు చెప్పకూడదు. వాళ్ళు అడిగితే జ్ఞానం చెప్పాలి కానీ అంటకుండా ఉన్నానా లేదా? అన్నీ తెలుసు కూడా ఏమీ ఎరువులు మూడులాగా కనిపిస్తున్నాను లేదా? నేను తెంగదానిలాగా కనిపించాను లేదా? కేవలం లౌకిక దృష్టిలో చూసే మూడులకు లోకంలో తిరుగుతూ కూడా ఏ విధమైన ఆసక్తి లేకుండా వాయువు ఎలాగైతే అంతగా వ్యాపించుంటుందో అలాగా ఉండిపోతుంది. మరి అలాగ నన్ను తెంగద్దని నాకేమి తెలియదని ఎన్నన్నా సరే నాకెందుకు, ఎన్ని పుట్టిదే కదా. నాకు ఈ ప్రపంచాన్ని ఏమీ తెలియదు, ఈ రేట్లు గిట్లు ఏమీ తెలియదు. అంతా హాయ్ హాయ్ హాయ్. నిజం నా అనుభవమే కదా. ఉపాధి విలయాత్ విష్ణు నిర్విశేషం విశేషము ముని జలే జలం వియత్ వ్యోమ్ని తేజస్తేజస్వాయదా. మునేశ్వరులైన వారు నీటిలో నీరులాగా, ఆకాశంలో ఆకాశంలాగా, తేజస్సులో తేజస్సులాగా ఈ సంసారకమైన భావాలన్నీ పరిసమాప్తి చెందిన పెంపట ఉపాధి శరీరం వెలుగు కాగా ఆ విశ్వవ్యాపకుడైన పరమాత్మ ఉన్నదిరేని అని ఉన్నామా లేదా? పరమాత్మ ఏమైపోతాం? ఎప్పుడైతే బ్రహ్మంగా మిగిలిపోతుంది దేహం, మరి పంచిపోతాల్లో కలిసిపోతుంది. తెచ్చుకున్నది అప్పు తీర్చాను. నీటిలో కలిసిపోయినట్లు, ఆకాశంలో కలిసిపోయినట్లు, తేజస్సులో కలిసిపోయినట్లు, గాలిలో, నీరులో, అగ్నిలో, భూమిలో, ఆకాశం కలిసిపోతుంది. బ్రహ్మ విధులైన వాడు బ్రహ్మే అవుతాడు. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగానే మిగులుతాను, నేను జీవన్ముక్తుడిని, విదేహముక్తుడిని. అలా మీరు అందరూ అనుకోండమ్మా. ఉండగలుగుతామా?
పంతం పట్టి ఉండాలి. ప్రయత్నం మానకండి. అందరం ఒక్కటే, మానవ జీవులమే. ఎల్లా ఎల్లా బాన్న పరువులాగు విష్ణు కన్నా పరం సుఖం యద్ జ్ఞానాన్న పరం జ్ఞానం తత్ బ్రహ్మ ఇత్యవధారయ. దేనిని పొందిన తర్వాత ఇక పొందవలసిందంటూ ఏది ఉండదు. ఏ సుఖాన్ని మించినట్టు సుఖం మరొకటి ఏది లేదు. హాయిగా తత్వంలో సుఖం దేంట్లో లేదు. కానీ దేహాన్ని తిప్పాలి కదా, మధ్యలో ప్రభావాన్ని తిప్పినట్టు తిప్పాలి, లేకపోతే అనుకొస్తారు. అలాగా ధ్యానాలు అన్నీ చేయాలమ్మా. విషయవాసంలోకి లోనవ్వకుండా పరమాత్మగా మిగలటానికి తత్వవిచారణ, ధ్యానాభ్యాసం అన్నీ చేయాలి. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు కదా, ఏ జ్ఞానాన్ని మించినట్టు జ్ఞానం మరొకటి లేదని ఉండదో అటువంటి దాన్నే బ్రహ్మం అంటారు. అంటే పరబ్రహ్మాన్ని మించినట్టు లాభం, సుఖం, జ్ఞానం ఏదీ లేదు. ఇదంతా ఉట్టుది, ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేనట్టు ఉంటే లాభం, సుఖం, జ్ఞానం ఏదీ లేదని బాబు. ఈ భావాన్ని బృహదారణ్యక 2వ బ్రహ్మం 14వ మంత్రం కూడా చెప్తుంది. యద్ దృష్ట్వాన పరం దృశ్యం యద్ భూత్వాన పునర్భవ యద్ జ్ఞాత్వాన పరం జ్ఞేయం తద్ బ్రహ్మైత్వవధారయేత్. దేనిని చూసిన తర్వాత ఇక చూడవలసిందంటూ ఏదో లేదు. హాయిగా పరమాత్మగా మిగులుతుంటే ఇక దేని చూద్దాం? ఈ ప్రకృతి అంతా పరమాత్మయే కదా. ఏది అయిన తర్వాత, ఏ రూపాన్ని పొందిన తర్వాత ఇంకొకటిగా పుట్టవలసిన అగత్యం ఉండదు. ఇంకేం పుడతాం? పునర్జన్మ లేదు, మళ్ళీ తల్లి గర్భం మళ్ళా పుట్టం. ఎందుకంటే ప్రామిస్ చేసుకోవచ్చాం. ఆ ప్రామిస్ ఇక్కడ అనుభవిస్తున్నాం. హాయిగా నేనే బ్రహ్మ ఉన్నదంతా నేనే అంతా నేను. ఇక తెలుసుకోవాల్సిందంటూ ఏమీ లేదు. ఏది ఉండదో దాన్నే బ్రహ్మము అని గ్రహించి పరమాత్మను పొందిన తర్వాత ఇక చూడవలసింది ఏది ఉండదు. బ్రహ్మంలో లీనమైన పిమ్మట ఇక జన్మ అనేది ఉండదు. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఇక తెలుసుకోవాల్సింది ఏది ఉండదని బాబు. మన సత్సంగులందరికీ నమస్కారం. అందరి పుణ్యం అంటే పుస్తకం చక్కగా. హలో అలాగే ఎక్కడికి ఆడు స్కూల్కి వెళ్ళిపోయాడు, వాచ్మెన్ కూడా. ఉంటాం. పైన తిరిగోత్తమద పూర్ణం సచ్చితానందమద్వయం అనంతం నిత్యమేకం యత్తద్ బ్రహ్మేత్వవధారయేత్ బ్రహ్మేత్వయధారయేత్. పైన కింద ఎడం పక్కన కుడి పక్కన అన్ని వైపులా అంతటా వ్యాప్తమై ఉండేటటువంటి సదా సుఖస్వరూపుడైనట్టు, అద్వితీయుడైనట్టు, అనంతమైనట్టు, నిత్యము అద్వయము అయినట్టు ఏదో అదే బ్రహ్మని తెలుసుకున్నాం. అతత్ వ్యావృత్తి రూపేణ వేదాన్నైక్షతే త్వయం అఖండానందమేకం యత్తత్ బ్రహ్మ ఇత్యవధారయేత్. ఉపనిషత్తులందు తత్వమసి, ఆ పరబ్రహ్మం నీవే మొదలైన మహావాక్యాల ద్వారా అది నీవు నేను అనే భేదాలు లేనట్టుగా దేని గురించి, ఏ పరబ్రహ్మం గురించి చెప్పబడిందో, ఏది అద్వితీయము అఖండానంద స్వరూపము అయినట్టుదో అటువంటి దాన్ని బ్రహ్మమని తెలుసుకో. అహం బ్రహ్మాస్మి తత్వమసి తద్బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ సోం త్వమేవాహం. ఇటువంటివన్నీ వేదాంత శాస్త్రాల్లో మహావాక్యాలుగా వ్యవహరింపబడతాయి. వీటి వల్ల ఏం తెలుస్తుంది? మనం వ్యవహారికంగా ఉపయోగించే నీవు, నేను, వాడు, అది మొదలైన వాటికి భేదం లేదని, అందరూ అంతా బ్రహ్మస్వరూపమే అని తెలుస్తాం. ఉన్నదంతా నేనే అని తెలుస్తాం. అఖండానంద రూపస్య తస్య ఆనందలవాస్తత బ్రహ్మాద్యా తారతమ్యేన
పవన్యాన విమోకిల పూర్ణ జ్ఞానానంద స్వరూపుడైన పరబ్రహ్మ యొక్క ఆనంద కణ లేసమైనప్పటికీ అదే ఆ ఆనంద బిందువు లేసమే బ్రహ్మ మొదలైన దేవతలకు న్యూనాధిక భావంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలు. అందరూ ఆనందో బ్రహ్మగా ఉంటున్నాం కదా. పరమాత్మ ఆనంద స్వరూపుడు. అతని ఆనంద బిందువులు అతని నుండి లభించిన ఆనంద బిందువుల వల్లనే బ్రహ్మాదేవతలు వారి వారి అధికారతత్వాన్ని బట్టి ఆనందాన్ని పొందుతారు. మనలో దేవతలు ఉన్నారు కదా, వారందరూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆనందం మన సొత్తు. ఆనంద బిందువులన్నీ బ్రహ్మాదేవతలు. పైనుంచి కింద వరకు కూడా మనలో దేవతలు ఉన్నారు కదా, బ్రహ్మాదేవతలు చక్కగా ఆనందాన్ని పొందుతున్నారు. తద్యుక్తమఖిలం వస్తు వ్యవహారస్తదన్విత తస్మాత్ సర్వగతం బ్రహ్మ క్షీరే సర్సి దివాకిలే. పాల్లో నెయ్యి లేక వెన్న ఉంటుంది కదా, ఆ వెన్న పాల్లో అంతటా వ్యాపించి ఉంటుందే తప్ప ఏ కొంత భాగంలోనూ ఉండదు కదా. అట్లాగే ఈ ప్రపంచంలోని సమస్త వస్తు సమూహము సమస్త కార్యజాతము ఆ పరమాత్మతో అనుగతమై ఉంది కదా. బ్రహ్మం వల్లే కదా అవన్నీ. మరి చైతన్యం బ్రహ్మ చైతన్యం ద్వారానే కదా మనలో జరుగుతున్నాయి, అంతటా జరుగుతుందో అందరిలోనే ఉన్న పరమాత్మ ఉండబట్టే కదా. పరమాత్మతో కూడి ఉన్నాయి కాబట్టి పాల్లో అంతటా నెయ్యి వ్యాపించి ఉన్నట్లే విశ్వంతటా పరబ్రహ్మ వ్యాప్తమై ఉన్నాడంటారు. అన్మన్న స్థూలమోహరస్వ మదీర్ఘమజను వ్యయం అరూపగుణ వర్ణాఢ్యం తద్బ్రహ్మేత్యవతారేత్. పరబ్రహ్మం స్థూలము కాదు, సూక్ష్మము కాదు, పొట్టిది కాదు, పొడుగు కాదు. పరమాత్మ పుట్టుకంటూ ఏమీ లేదు కాబట్టి నాశనము లేదు, చావు లేదు, పుట్టుకను. ఆ పరమాత్మకు రూపం, గుణం, వర్ణం అనేవి లేవు. అటువంటి వారినే పరమాత్మగా తెలుసుకోండి. ఉన్నదంతా నేను, నాలో మీలో అందరిలో అంతగా వ్యాపించిన అనంతుని తెలుసుకున్నాం. యద్భాషా భాషతేర్గా కాది భాస్కర్యత్తున భాషతే ఏన సర్వమిదం భాతి తద్బ్రహ్మేత్యవతారయేత్. పరమాత్మ యొక్క కాంతి వల్లనే సూర్యుడు మొదలైన గ్రహ నక్షత్రాలన్నీ ప్రకాశం. పరమాత్మ మాత్రం ఏ ఇతర ప్రకాశం వలన ప్రకాశింపడవు, బ్రహ్మ చైతన్యం వల్లనే ప్రకాశింపబడుతున్నాయి. విశ్వమంతా ఏ పరమాత్మ చేతనో దీప్తివంతమవుతుందో అతడే పరబ్రహ్మం తెలుసుకో. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నాలో అందరిలో అంతగా వ్యాపించున్నాడు కాబట్టి అన్నీ జరుగుతుంది. సూర్యుని వల్ల భూమి మొదలైన గ్రహాలు కాంతిని పొందుతున్నాయని, వాటికి స్వయం ప్రకాశ శక్తి లేదని అంటున్నాం కదా. వీటిని ప్రకాశింపజేసి సూర్యుని ఇతర నక్షత్రాలను కూడా ప్రకాశింపజేసేవాడు ఆ పరమాత్మ. నేను మరి చిన్నప్పుడు సూర్యుడిలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది, ఆళ్ళలో ఉంది, ఏళ్ళలో ఉంది, ఏళ్ళలో ఉందని అనుకున్నాను లేదు. ఇగో అన్ని అట్లు నక్షత్రాలు కాదు, గ్రహాలు కాదు, ఉన్నదంతా బ్రహ్మే. మన చక్రంలో కొన్ని వేసారు, అన్నీ రాయలేకపోయాను కదా. ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మం యొక్క ఆధీనంతో అన్నీ జరుగుతున్నాయి. స్వయామంతర్బహి ద్వాస్య వాప్య భాష ఎన్నికలం జగత్ బ్రహ్మ ప్రకాశతే వహ్ని రథస్థాయస పిండవత్తు. పరమాత్మ జగత్తు అంతటా లోపల బయట కూడా వ్యాప్తమై ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించున్నాడు కదా. అంటే ఈ జగత్తంతా ప్రకాశంతో వెలుగొందుతున్న పరమాత్మలో మరి బాగా మండుచున్న అగ్నిలో తప్పింపబడుచున్న ఇనుప ముద్దలాగా అతను తేజస్తో ప్రకాశిస్తూ అగ్నిలో కాల్చున్న ఇనుప ముద్ద అగ్నిలాగానే ప్రకాశించినట్లు ఈ జగత్తు పరబ్రహ్మ ప్రకాశంతో భాషిస్తోందని భావం. జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణోన్యన్యకించిన బ్రహ్మాన్యద్భాసతే విద్య యదా మరిమరీచిక. పరబ్రహ్మ ఈ జగత్తు కంటే భిన్నమైన వాడు. పరబ్రహ్మ తప్ప ఈ విశ్వంలో ఇతరమైనదే సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సమస్తము బ్రహ్మమే. పరబ్రహ్మ కంటే భిన్నంగా మనకు ఏదైనా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటే అదంతా మృగతృత్వం లాంటిదే, ఎండమావులు వంటిదే, భ్రాంతి తప్ప అది సత్యమైనది కాదు.
దృశ్యతే శ్రూయతే యద్యత్ బ్రహ్మణోన్యన్న విద్యతే తత్వజ్ఞానాచ తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం. ఈ జగత్తులో మనం చూసేది, మనం వినేది సమస్తము బ్రహ్మే. ఈ వస్తువులన్నీ వినబడేవి, చూడబడేవి బ్రహ్మం తప్ప వేరేమీ కావు. ఉన్నదంతా బ్రహ్మమే. అయితే మరి మనం ఆ పరమాత్మను ఏ విధంగా తెలుసుకోగలుగుతాం? ఆత్మజ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలుగుతాం. సచ్చిదానంద స్వరూపుడైన అద్వితీయుడైన పరమాత్మను తెలుసుకోగలం. పరమాత్మను తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానమే శరణ్యం. సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్షతే అజ్ఞానచక్షుర్నిక్షేత భాస్వంతం భవనమందవత్. అంతటా వ్యాపించి ఉన్నట్టే ఆ పరమాత్మను జ్ఞానులైన వారు, జ్ఞానచక్షులు కలవారు మాత్రమే చూడగలుగుతున్నారు. హాయిగా కళ్ళు మూసుకున్న పరమాత్మగా మెరుగుగలుగుతున్నామో లేదా కళ్ళు తెరిచిన అజ్ఞానులైన వారు చర్మచక్షులు ఉన్నంత మాత్రం చేత చూడలేదు. ప్రకాశించే సూర్యుని కళ్ళు ఉన్నవారు మాత్రమే చూడగలుగుతారు. ఈ ప్రపంచంలో ఉన్న కాంతినంతా కళ్ళు ఉన్న వాళ్ళమే చూడలేదు. కళ్ళు లేని వారు చూడలేదు కదా. అట్లాగే అజ్ఞానులు చైతన్య స్వరూపులైన ఆత్మను పరబ్రహ్మం చూడలేదు. శ్రవణాది విరుద్దీప్తో జ్ఞాన అగ్ని పరితాపిత జీవ సర్వమాలాన్ముక్త స్వర్ణవద్యోతతే స్వయం. అగ్నిని విసరి ఊది బాగా ప్రజ్వలింపచేస్తాం. ఇలా ఇలా మనం కొంపడి దగ్గర చూడండి, ఇలాగ మొక్కజొన్న పొత్తులైనా కాల్చినప్పుడు అవి కొంపడి దగ్గర ఎలా అంటారు, మళ్ళీ మధ్య మధ్య ఉప్పు అని ఊరుతూ ఉంటారు, లేదు ప్రజ్వలింపు చేస్తాం. ఆ అగ్నిలో బంగారాన్ని బాగా తప్పని చేస్తాం. మరి ఆ పూర్వం కూడా అంతే. అలాగే ఇప్పుడంటే మెషిన్లు వచ్చింది. అప్పుడు ఆ బంగారంలోని మాలిన్యం అంతా పోయి అది కూడా అగ్నిలాగానే ప్రకాశిస్తుంది. మా చిన్నప్పుడు మరి కంసాల కొట్లో మరి ఆ వీధిలోనే ఉండేది, ఉప్పు అంటా ఉండేవారు. అవన్నీ మరి విసురుతూ ఉండేవారు చూసాం. అట్లాగే శ్రవణ మనన నిధ్యాస ద్వారా జ్ఞానం అనే అగ్ని బాగా ప్రజ్వలింప చేయాలి. ఆ జ్ఞానాగ్నిలో జీవుడు బాగా తప్పించి తాను కూడా జ్ఞానస్వరూపుడైన పరమాత్మలాగానే ప్రకాశిస్తాడు. జీవునికి బంగారంతోనూ జ్ఞానాగ్నికి అగ్నితోనూ పోలిక చెప్పబడ్డం. పోలిక ఉదాహరణ చెప్పారు. ఉదాకాశోదితో ఆత్మ బోధవానుస్తమోపహృ సర్వవ్యాపి సర్వదారి భాతి సర్వం ప్రకాశితే. హృదయమైన ఆకాశంలో ఉదయించిన ఆత్మజ్ఞానం, ఆత్మబోధ అనే సూర్యుడు మనలో ఉన్నాడు కదా. మోహం అనే అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొడుతున్నాడు. ఎందుచేతనంటే ఆత్మ సర్వవ్యాపి, సమస్త విశ్వాన్ని ధరించి స్వయం ప్రకాశమానుడి సమస్త విశ్వాన్ని తన తేజస్తో ప్రకాశింపజేస్తున్నాడు. సూర్యుడి లోకాన్ని ప్రకాశింపజేసినట్టు హృదయాన్ని ఆకాశంతో పరమాత్మ స్వరూపమైన ఆత్మజ్ఞానాన్ని సూర్యునితో పోల్చామా లేదా? అజ్ఞానాన్ని చీకటితో పోల్చాం. సూర్యుడిని స్వయం ప్రకాశమానుడు, సర్వదారి, సర్వవ్యాపి, కిరణాల ద్వారా పరమాత్మలాగా దిగ్దేశ కాలాద్వనాపేక్ష సర్వగం శీలాది నిత్య సుఖం నిరంజనం యః స్వాత్మతీర్థం భజతే వినిష్ట్రియా ససర్వ విసర్వగతో మృతో భవతి. కర్తవ్యం అనేది లేనివాడు, దిక్కులు దేశకాలాల అపేక్షించని వాడు, సర్వత్రా వ్యాపించి ఉండేవాడు. మరి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కదా. శీతోష్ణాది ద్వంద్వాలు లేనివాడు, వాడికి సుఖం లేదు, దుఃఖం లేదు. ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, శీతాకాలం లేదు. నిత్య సుఖప్రదాత. ఎప్పుడు హాయిగా నాతో నేను ఉన్నానా లేదా, నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడు గురించి చెప్తున్నాను. కల్మష పాపరహితుడైన తన ఆత్మ అనే తీర్థాన్ని, పుణ్యక్షేత్రాన్ని ఆరాధించేవాడు సర్వజుడు. సర్వము తెలుసుకున్నవాడే. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేను సర్వజుడిని, సర్వవ్యాప్తుని, జీవన్ముక్తుడిని అవుతారు అయ్యానా లేదు, అవుతాడు అని చెప్పేసి ఆత్మనే. అలా మన సత్సంగులు అందరూ చక్కగా ఉన్నారు కాబట్టి అందరూ యోగులు. ఆత్మనే తీర్థాన్ని భజించేవాడు పరమాత్మ స్వరూపుడు అవుతాడు. తాను భజించే ఆత్మకు, తాను పొందే పరమాత్మకు ఉన్న లక్షణాలన్నీ ఒకటే కాబట్టి తానే పరమాత్మ స్వరూపుడు అవుతాడు. ఇది పరస్థితి. ఇది శ్రీమత్
రమాహంస శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమత్ శంకరాచార్య విరచిత ఆత్మబోధ ప్రకరణం సంపూర్ణం. ఓం తత్సత్. బ్రహ్మార్పణం బ్రహ్మజ్ఞో బ్రహ్మణార్థం బ్రహ్మైవ తేన బ్రహ్మకర్మ సమాధిన. దీన్ని తేలిగ్గా ఇదే ఎన్నో సంవత్సరాలు చెప్పొచ్చు, కానీ మేము ఏ క్షణాన్ని ఉంటాము, వాళ్ళకి ఆ పుస్తకం ఇచ్చేయాలి, మనం రూఢి చేసుకోవాలి. చేసుకున్నాం కదా, ఉన్నదంతా నేనే అని తెలిసింది కదా. బ్రహ్మార్పణంగా ఉండగలుగుతున్నాం లేదా అమ్మలో? మన అనుభవం అంతా కరెక్టా కదా? బ్రహ్మార్పణం 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 బ్రహ్మా